బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. कवचोत्तमम् आत्मरक्षणमारोग्यं सत्यं त्वं ब्रूहि गीष्पते। महालक्ष्म्यास्तु कवचं प्रवक्ष्यामि समासतः चतुर्दशसु लोकेषु रहस्यं गणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्त्रेशमूर्जन्दुहाना धेनुर्वागस्वान् उपसुष्ठुतैतु अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु तदेव लग्नं सुदिनं तदेवतारा बलं चन्द्रबलं तदेव। श्री लक्ष्मीनारायणाभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। शची पुरन्दराभ्यां नमः। చేయగడుక్కోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః. ఎడం చేతి వైపుగా వెనక్కి వేసేసేయండి. उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे। ఓం భూః బొటన వేలుతో శ్వాస తీసుకొని ఎడమ వైపు నుంచి విడిచిపెట్టండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః. భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్య వైశేషికః పరాభవనామ సంవత్సరే वर्ष दक्षिणायने वर्ष ऋतौ श्रावण मासे शुक्ला पक्षे नवम्यां भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान् श्रीमतः गोत्रः नामधेयोऽहं. మీ గోత్రనామాలు ఒక పర్యాయం చెప్పండి. పెసరమెల్లి గోత్రోద్భవస్య వీర వెంకట నాగరాజు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమతః గోత్రోద్భవస్య పెసరమిల్లి గోత్రోద్భవస్య వీర వెంకట నాగరాజు నామధేయస్య మమ యజమానస్య మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామితార్థ ప్రాప్త్యర్థం ఈప్సితార్థ వాంఛితార్థ ప్రాప్తిపూర్వక విపుల ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధన కనక వస్తువాహన ధేనుకాంచన పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ కటాక్ష వీక్షణ ఫల సిద్ధ్యర్థే మమ దీర్ఘ సౌమంగళ్యత అష్టవిధ మహాభోగ భాగ్య ప్రాప్తి ద్వారా మమ కుటుంబస్య అలక్ష్మి పరిహార ద్వారా శ్రీ వరమహాలక్ష్మి అనుగ్రహ కటాక్ష వీక్షణ సిద్ధ్యర్థే యథాశక్తి శ్రీ కల్పోక్త ప్రకార వరలక్ష్మి దేవ్యాః వ్రతమహం అహం కరిష్యే. ఈ అక్షతలో నీళ్లు
ఆ గణపతి స్వామి వారి ముందు ఈ పక్కన వదిలిపెట్టేసేయండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం కర్తవ్యం శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే. ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపో విరాణాప స్వరాణాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత. కాసిని తమలపాకుతో నీరు చూపించి ఇందులోకి వదిలిపెట్టండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. వస్త్రం అభివస్త్రాః సువసనాన్యర్షాభిధేను సుదుఘాః పుయమానాః అభిచంద్రాభర్తవే నోహరణ్యాభ్యస్వాన్ దధనో దేవసోమా వస్త్రయుగ్మార్థం తదా భవే అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతార్థే తదా భవే అక్షతాన్ సమర్పయామి. ఈ గంధాన్ని గణపతి స్వామి వారి మీద సంప్రోక్షణ చేయండి అమ్మా. గంధద్వారాందురాధరుషా నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరేగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం దివ్యశ్రీః చందనం సమర్పయామి. ఆయనేతే ప్రాయణే దుర్వా ఆరోహంత పుష్పిణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గ్రహ ఇమే. అలంకరణ అక్కడ ఉంచేసేయండి అమ్మా. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. అథ అక్షతైః పుష్పైః సంపూజయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధిపాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. తమలపాకుతో కాస్త నీరు చూపించి ఈ పళ్ళెంలో వదిలిపెట్టండి అమ్మా. అలానే ఆ బెల్లం ముక్కల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతోపస్తరణమసి. సాక్షాత్ శ్రీమన్మహాగణాధిపతి స్వామి దేవతాభ్యో నమో నమః. సద్యస్కాలః అవసనార్థం గుడోపహారాన్ని నివేదయామి. 5 సార్లు స్వామివారిని తినమన్నట్టుగా చూపించండి అమ్మా తమలపాకుతో. మీరు ఇలా చూపించండి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం వ్యానాయ స్వః, ఓం ఉదానాయ స్వః, ఓం సమానాయ స్వః, ఓం బ్రహ్మణే స్వః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. కాసిన నీరు చూపించి స్వామివారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి అమ్మా. నమస్కారం చేసుకోండి. ఒక్క తాంబూలాన్ని తాకండి. తాంబూలం భోగే ఫలయశ్చ కర్పూరేర్నాగవల్లీదళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. కాసి నీరు చూపించి పక్కన వదిలిపెట్టండి. నమస్కరోమి. ఇది కామ్యం కోసం చేసేటువంటి వరలక్ష్మి వ్రతం కాబట్టి గణపతి స్వామి వారి ఆరాధనకు లేదా అమ్మవారి ఆరాధనకు విడివిడిగా కాకుండా చక్కగాను అమ్మవారికి ఏదైతే ప్రీత్యర్థం మనం వరలక్ష్మి వ్రతం చేస్తామో ఆ వరలక్ష్మి వ్రతం అయ్యేంత వరకు కూడా గణపతి స్వామి వారిని ఉద్వాసన చెప్పకుండా ఆ స్వామివారికి అమ్మవారి తోడు అమ్మవారికి స్వామి తోడు కింద అక్కడే ఏర్పాటు చేసి అంతా వ్రతం మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే గణపతి స్వామి వారిని ఉద్వాసన చెప్పవలసి ఉంటుందండి. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికాన్ ఆరోపయామి, అశ్వాన్ ఆరోహయామి, గజాన్ ఆరోహయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణనాయక యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. చెప్పండి. పూర్వ సంకల్పిత ప్రకారేణ సంకల్పిత విధానేన సంకల్పిత నియమేన యథాశక్తి కల్పోక్త ప్రకారేణ శ్రీ వరమహాలక్ష్మి వ్రతమహం అహం కరిష్యావహే. కళ్ళగద్దుకుని ఆ అక్షతల్ని అమ్మవారి పాదాల యందు సమర్పించండి. సాక్షాత్ వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. వరలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం
పద్మాసనే పద్మాసనే పద్మకరే పద్మకరే సర్వలోకైక సర్వలోకైక పూజితే పూజితే నారాయణ నారాయణ ప్రియే దేవి ప్రియే దేవి సుప్రీత సుప్రీత మమ సర్వదా. మమ సర్వదా. శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఈ తమలపాకు తీసుకుని అమ్మవారి కలసం మీద గొడుగులాగా పుచ్చుకోండమ్మ. ఓం అసునేతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహినో ఓతే భోగం జ్యోక్పస్యేమ సూర్యముచ్చరన్ తామనోమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృదామాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే. తమలపాకును అందులో వేసుకోండి. అక్షతలతో అమ్మని అర్చన చేస్తూ ఉండండి. స్థిరా భవ, వరదా భవ, సుముఖీ భవ, సుప్రసన్నా భవ, స్థిరాసనం కురు, ధ్యానం. ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళతమాం శుగగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. సాక్షాత్ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న హేమాఖచిత సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. కాసిరే నీరు అమ్మవారికి చూపించి పక్కన వదిలిపెట్టండి అమ్మ. పాదయో పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్లు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోవడానికి నీరు ఇచ్చినట్టు. ముఖే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. కాసిన్ని నీరు సంప్రోక్షణ చేయండి స్నానార్థం. ఆపోహిష్టామయో భవః తాన ఊర్జీయ దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ చిన్వధ ఆపోజనయథాచునః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం వస్త్రం అక్షతలు తీసుకో. అభివస్త్రా ఆసువసనాన్యర్షాభిధేను సుదుఘా ఆహ్పుయమానాః అభిచంద్రాభర్తవేనో హరణ్యాభ్యస్వాన్ దధినో దేవసోమా వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రార్థం తదా భవే అక్షతాం సమర్పయామి. అంకరీషణీం ఈశ్వరేగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం. ఈ కలశానికి రాయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. హరిద్రయా కుంకుమ విలేపనం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. హరిద్రయా కుంకుమ విలేపనం సమర్పయామి. ఓం చంచలాయ నమః. పాదౌ పూజయామి. చపలాయై నమః. జాననీ పూజయామి. జనార్దన సఖ్యై నమః. ఊరు పూజయామి. సకలలోకారాధ్యాయై నమః. కటిం పూజయామి. సర్వారాధ్యాయై నమః. నాభిం పూజయామి. సర్వలోకదమన్యై నమః. ఉదరం పూజయామి. సర్వలోక ప్రీతిపాత్రిణ్యై నమః. సర్వలోక ప్రీతిపాత్రిణ్యై నమః. హృదయం పూజయామి. విష్ణు వక్షస్థలాలయాయై నమః. వక్షస్థలం పూజయామి. సర్వారాధ్యాయై నమః. సకల ఆహ్లాదకారిణ్యై నమః. సర్వలోకైకనాయక్యై నమః. పార్వత్యై నమః. దేవమాత్రే నమః. వనీశ్వర్యై నమః. ఆధారశక్త్యై నమః. నిర్గుణాయై నమః. గుణత్రయ వివర్జితాయై నమః. కామాక్ష్యై నమః. కామకలనాయై నమః. కాంక్షితార్థప్రదాయికాయై నమః. కాత్యాయన్యై నమః. కళాతీతాయై నమః. కళాస్వరూపిణ్యై నమః. కళాకాష్ఠాదిరూపిణ్యై నమః. భగవత్యై నమః. భోగవత్యై నమః. ఓం అంబికాయై నమః. దులాయై నమః. ఆర్యాయై నమః. మృత్యుదమన్యై నమః. సర్వలోకైకనాయకాయై నమః. ఓం ఆహ్లాదకారిణ్యై నమః. విష్ణు వక్షస్థలాలయాయై నమః. విష్ణుపత్న్యై నమః. నారాయణ్యై నమః. వైష్ణవ్యై నమః. విష్ణురూపిణ్యై నమః. గజాసనాయై నమః. మంద్రాయై నమః. మందగమనప్రియాయై నమః. మత్తహంస మధు మందగమనాయై నమః. వందారుజన వందితాయై నమః. సాంగోపాంగాంగాయై నమః. సకలాగమవేదిన్యై నమః. అఖిలాగమరూపిణ్యై నమః. ధనలక్ష్మ్యై నమః. ధాన్యలక్ష్మ్యై నమః. ధైర్యలక్ష్మ్యై నమః. వీతరాగణ్యై నమః. వియహ్రసాయై నమః. యశస్కరణ్యై నమః. క్షేమంకర్యై నమః. క్షేమదాయిన్యై నమః. పశూనాం అభయంకర్యై నమః. అభయదాయిన్యై నమః. ఆర్యాయై నమః.
మేనకాత్మజాయై నమః గిరిజాస్థూయమానాత్మవైభవాయై నమః సర్వలోకైకనాయక్యై నమః ఓం విష్ణుప్రియాయై నమః వైష్ణవ్యై నమః వైకుంఠపదగామిన్యై నమః గోలోక్యై నమః రాధికాదేవ్యై నమః రాధాయై నమః విష్ణు సహోదర్యై నమః వైష్ణవ్యై నమః అంబికాయై నమః యోగమాయాయై నమః యోగరూపిణ్యై నమః సాంఖ్యయోగ ప్రదాయికాయై నమః సర్వలోకానాం ప్రీతిపాత్రిణ్యై నమః సర్వారాధ్యాయై నమః శ్రేయస్కర్యై నమః సర్వలోకానాం పతిప్రభావిన్యై నమః ప్రాభావశాలిన్యై నమః సాక్షాత్ శ్రీమన్మహాదేవీ దేవతాయై నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి. శ్రీ వరలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి అథాంగ పూజ అలానే విశేషాష్టోత్తర పూజ అనేది పూర్తయిందమ్మా. ఇప్పుడు తోరగ్రంథి పూజ. ఈ తోరగ్రంథులలోనే 9 పోగులు వేసి 9 ముళ్లతో ఉండేటువంటి ఈ తోరము సాక్షాత్తు వరమహాలక్ష్మీదేవి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపంగా ధర్మశాస్త్రం చెప్పబడుతూ ఉంటుంది. ఈ 9 పోగులు నవగ్రహాలుగాను 9 ముళ్ళు కూడాను ఆ అమ్మ కట్టుకునేటువంటి మంజీరాలు అంటే అమ్మవారి యొక్క పాదపు రజస్సు తలదాల్చి గ్రహాలన్నీ కూడాను నడుస్తూ ఉంటాయి కాబట్టి వీటిల్ని మువ్వలుగాను శాస్త్రం అభివర్ణిస్తూ ఉంటుంది. ఈ తోరం ధరించినటువంటి ముత్తైదువుకు ఎటువంటి హాని కానీ ఆ సంవత్సరమే కాదు జీవన సౌభాగ్య స్థితిగతుల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి అమ్మవారు ఏర్పాటు చేసిన అగణ్యమైనటువంటి శక్తి తోరగ్రంథి అనగా ఈ తోరం. ఈ తోరంతో ఎటువంటి ఫలితం వస్తుంది అనంటే ఏదైనా ఫలితం అమ్మవారు తీసుకురాగలదు కాబట్టి తోరగ్రంథికి అంత విశేషమైనటువంటి ఫలితము ప్రభావము ఉంటుంది. ఓం రమాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం విమలాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. రమాయై నమః తృతీయ గ్రంథిం పూజయామి. కమలాలయాయై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. విష్ణువక్షస్థలాలయాయై నమః పంచమ గ్రంథిం పూజయామి. అఖిలాగమవేదిన్యై నమః షష్టమ గ్రంథిం పూజయామి. విష్ణుదేవ్యై నమః మంగళదేవ్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. విష్ణువక్షస్థలాలయాయై నమః నవమ గ్రంథిం పూజయామి. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః తోరగ్రంథి పూజాం సమర్పయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః తోరగ్రంథి పూజాం సమర్పయామి. లం పృథ్వీతత్వాత్మనే శ్రీ తోరగ్రంథి దేవతాభ్యో నమో నమః గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మనే శ్రీ తోరగ్రంథి దేవతాభ్యో నమః పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మనే శ్రీ తోరగ్రంథి దేవ్యై నమః ధూపం పరికల్పయామి. రం తేజస్తత్వాత్మనే శ్రీ తోరగ్రంథి దేవ్యై నమః దీపం పరికల్పయామి. వం అమృతతత్వాత్మనే శ్రీ తోరగ్రంథి దేవ్యై నమః శ్రీ తోరగ్రంథి దేవ్యై నమో నమః అమృత నైవేద్యం పరికల్పయామి. సం సర్వతత్వాత్మనే శ్రీ తోరగ్రంథి దేవ్యై నమః తాంబూలాది సమస్తోపచార సకలోపచార పూజాం పరికల్పయామి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. సాక్షాత్ శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః సద్యస్కాలః అవసరార్థం నారికేళశుక్లాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వః ఓం అపానాయ స్వః ఓం వ్యానాయ స్వః ఓం ఉదానాయ స్వః ఓం సమానాయ స్వః ఓం బ్రహ్మణే స్వః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. కాసి నీరు చూపించి పక్కన వదిలిపెట్టండి అమ్మ. 3 పర్యాయాలు. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. మరొక్కసారి నీళ్లు చల్లండి అమ్మ. ఉత్తర అవపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. ఈ తాంబూలాన్ని తాకండి. తాంబూలం భోగే ఫలస్య కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణ అనంతరం శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. కాసి నీరు చూపించి పక్కన వదిలిపెట్టండి అమ్మ. నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనుష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితం అధర్వ పితుం మే గోపాయ రసమన్నమిహాయుషే. కాసి నీరు అది చూపించండి అమ్మ. మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం నాదరూపిణ్యై గీర్వాణ్యై నిత్యమంగళం. సాక్షాత్ శ్రీమన్మహామంగళగౌరి వరలక్ష్మీదేవ్యై నమో నమః.
వరలక్ష్మీదేవ్యై నమో నమః. దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. మంత్రపుష్పం 2 పుష్పాలు అక్షతలు తీసుకోండమ్మా. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అస్వినవ్యాత్తౌ ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశాని. సాక్షాత్ శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ దివ్య నమస్కారాంజలిం సమర్పయామి. పూజాపీఠం మీ యందు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మధ్యలో లేచి ముమ్మార్లు ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు కాబట్టి పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయాలి. పునః పూజాంచ కరిష్యే. ఛత్రం ధారయామి. చామరాభ్యాం వీశయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. ఆందోళికానారోపయామి. అశ్వాన్ ఆరోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార యంత్రోపచార దేవ్యోపచార పూజాం పరికల్పయామి. చెప్పండి. అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం మయా అహర్నిశం మయా దాసోయం దాసోయం ఇతి మాం ఇతి మాం మత్వా మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి. పరమేశ్వరి పూజా మధ్యే పూజా మధ్యే కృతం దోషం కృతం దోషం నమస్కారే నమస్కారే ప్రవినశ్యతి. ప్రవినశ్యతి. సర్వ సర్వ అపరాధాన్ అపరాధాన్ క్షమ్యతాం. క్షమ్యతాం. సర్వాపరాధాన్ క్షమా. మనసులో ఉన్న కోరిక అమ్మకి నివేదించుకుని నమస్కారం చేసుకోండి అమ్మ. ఈ వరలక్ష్మి వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి 3 భాగాలు. మొదట మహాగణపతి పూజ, మనం గణపతి స్వామి వారి ఆరాధన చేసుకున్నాం. రెండవది అతి ముఖ్యమైనటువంటి ఆరాధన కలశ స్వరూపంలో ఉండేటువంటి సాక్షాత్ వరమహాలక్ష్మి అమ్మవారిని సమస్త రాజోపచారాలతో 16 ఉపచారాలతో ఉండేటువంటి పూజ ఈ వరలక్ష్మి అమ్మవారికి సంబంధించిన పూజ. పంచోపచార పూజ అంటే 5 ఉపచారాలతో చేసే పూజ తోరగ్రంథి పూజ. ఈ 3 రకాల పూజలు పూర్తయిన తర్వాత అమ్మ ప్రీత్యర్థం అమ్మకి మద్భక్త్యాహ యత్ర గాయంతే తత్ర తిష్టామి నారద. విష్ణుమూర్తి చెప్పినా అమ్మ చెప్పినా ఏదైనా కూడా అమ్మ యొక్క గుణము, అమ్మ యొక్క కీర్తన, అమ్మ యొక్క గొప్పదైనటువంటి యశస్సు తెలుపగలిగేటువంటి వ్రత కథను వినడం వల్ల పూజ పరిసమాప్తం అవుతుంది, పరిపూర్ణమవుతుంది అనేది ధర్మశాస్త్రం చెప్పగలిగేటువంటి మాట. ఆ విధానంలో వరలక్ష్మి వ్రత కథ ఇది స్కాంద పురాణంలో అభివర్ణించినటువంటి చాలా గొప్పదైనటువంటి వ్రత కథ ఏదైనా ఉంది అంటే వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత కథ. ఇది 2-3 విధానాలు సమాజంలో లోకంలో సాగుతూ ఉన్నాయి. ఒకటి చక్కగా మొట్టమొదటి పర్యాయం పార్వతీదేవి పరమేశ్వరుని గూర్చి ప్రార్థన చేసిందిట. ఏమయ్యా, ఓ పరమాత్మ, ఓ లోకారాధ్య, సర్వలోకాలకు శ్రేయస్సు కలిగించేటువంటిది, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేటువంటి వ్రతరాజాన్ని ఒక్కదాన్ని తెలియపరచవలసింది అని చెప్పగా ఆ దేవిచే ప్రేరేపింపబడినటువంటి పరమేశ్వరుడు తొట్టతొలి పర్యాయం ఈ వరలక్ష్మి వ్రత కథను, వ్రత విధానాన్ని పార్వతీదేవికి ఉపదేశించారు. దానిని మొట్టమొదటి పర్యాయం పార్వతీదేవి అనుష్ఠించి వరలక్ష్మి అమ్మవారి సాక్షాత్కారం పొందినది అనేటువంటిది ధర్మశాస్త్రం చెప్పేటువంటి మాట. ఏమండి, వరలక్ష్మి అమ్మవారికి పార్వతీదేవికి పెద్ద వ్యత్యాసం ఏముంది? ఇద్దరూ కూడాను చక్కగాను వదిన మరదలే కదా, అందులో అంత ఆరాధన చేయవలసిన ఆవశ్యకత ఏముంది అన్నప్పుడు వరలక్ష్మి అమ్మవారు ఇష్టార్థ సిద్ధిని కలిగించేటువంటి 8 మంది అష్టలక్ష్ముల యొక్క సమగ్రమైనటువంటి స్వరూపిణి. తద్వారా వర మహాలక్ష్మి అనేటువంటి పేరుతో అమ్మని ఆరాధిస్తారు. ఈ అమ్మవారిని ఏ కామ్యం కొద్దీ మనం ఆరాధన చేస్తామో ఆయా కామ్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్తారు. కామ్యం కోసం పార్వతీదేవి పరమేశ్వరునిచే ప్రేరేపింపబడినది అయ్యి ఆ అమ్మవారి వ్రతం మొట్టమొదటి పర్యాయం చేశారట. ఏమండి, మరి అమ్మవారి ఏం వరం కోరుకున్నారు? వరాన్నిచ్చే తల్లి వరలక్ష్మి కాబట్టి ఏం వరం కోరుకున్నారు? కైలాస పర్వత శిఖరం యందు కాకుండా మంచి ఆహ్లాదకరమైనటువంటి ఏదైనా ఒక ప్రాంతంలో దివ్య భవ్య నగరం కావాలి అని అమ్మవారు కోరుకున్నారు వరలక్ష్మీదేవిని
పార్వతీదేవి. అలా కోరుకున్న కారణం చేత మయబ్రహ్మని పిలిచి లంకా నగరాన్ని మొట్టమొదటి పర్యాయం పార్వతీదేవి కొరకు పరమేశ్వరుని ప్రేరేపితంగా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మొట్టమొదట లంకానగర గృహప్రవేశం చేసింది పార్వతీదేవి. లంకానగరాన్ని గృహప్రవేశం చేసినటువంటి పార్వతీ పరమేశ్వరులు రావణాసురుని చేత ఆ గృహప్రవేశ కార్యక్రమాలు నడిపించిన తదుపరి రావణాసురుడు భోగలాలసుడై భోగాత్వాన్ని లేదా అందులో ఉండేటువంటి స్థితిని అపేక్షించి అమ్మా నేను ఒక్క వరం కోరుతాను, నాకు ఆ వరాన్ని ఇవ్వవలసింది అని అడగగా నేను వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ నగరాన్ని సృష్టింపజేసుకున్నాను, ఇక్కడ నువ్వు బ్రహ్మగా వచ్చావు కాబట్టి నీకు లేదు అనే మాట లేకుండా చేస్తాను అని అంటే ఈ భవ్యమైనటువంటి లంకా నగరాన్ని దక్షిణగా ఇవ్వమని కోరుకున్నట్ట. దాంతో ఖిన్నురాలైనటువంటి పార్వతీదేవి లంకా నగరాన్ని ఇచ్చివేసి కాశ్మీర క్షేత్రంలో వరలక్ష్మి అమ్మవారితో సమేతంగా క్షీరభవానీ క్షేత్ర అధిష్టాన దేవతగా అక్కడ కొలువై ఉన్నారట. తదుపరి కొంతకాలం గడిచిన తర్వాత పార్వతీదేవిచే ఈ వ్రత విధానాన్ని విన్నటువంటి నందీశ్వరుడు మగధ దేశంలో ఒక మహారాజుకు ఈ వ్రతాన్ని ఉపదేశించారు. కొంతకాలం గడిచిన తర్వాత ఈ వ్రతం మరుగున పడిపోయింది. అదే మగధ దేశంలో కుండినం అనేటువంటి ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఈ బ్రాహ్మణ స్త్రీ మిగుల దయాపరురాలు, చాలా మంచి ఆవిడ, నలుగురితో చాలా సఖ్యంగా ఉండగలిగేటువంటి మంచి తత్వం కలిగినటువంటి మనిషి. ఇంత మంచి తత్వం కలిగి అత్తమావల్ని చక్కగా దేవుళ్ళలాగా పూజిస్తూ ఉండేది. గయ్యాళి కాక మితంగా భాషించుతూ భర్తని చక్కగా శ్రేయస్సుదాయకంగా మంచిగా ముందడుగు వేసేది. ఇన్ని విధానాలతో ఇంత సౌశీల్యవతిగా ఉండి ఉన్న కారణం చేత ఈమె చారుమతీదేవి యందు వరలక్ష్మి అమ్మవారికి అనుగ్రహం కలిగింది. అమ్మవారు ఈ చారుమతీదేవి స్వప్నంలో కనిపించి, అమ్మాయి నీ యందు నాకు మిగులమైనటువంటి చాలా గొప్పదైనటువంటి అనుగ్రహం కలిగింది, నీవు ఉన్నటువంటి ప్రవర్తన, నీ నడువడి, నీ తీరు కారణం చేత నిన్ను అనుగ్రహించాలి అని అనుకుంటున్నాను అని అంటే ఆ స్వప్నంలోనే ఈ చారుమతీదేవి అమ్మవారికి షోడశోపచార పూజలు చేసినట్టుగా భావన చేసి స్తోత్రం చేయగా అమ్మవారు ప్రత్యేకమైనటువంటి వివిధమైనటువంటి వరాలను ఇచ్చి శ్రావణ శుక్ల పూర్ణిమకి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు నా వ్రతం చేసినట్లయితే ఇష్టకామితార్థ సిద్ధిని కలుగజేస్తాను అనేటువంటి విధి విధానం తెలియపరిచారు. ఆ తెలియపరిచిన విధానాన్ని మరుసటి రోజు ఉదయమే నిద్ర లేచిన తర్వాత ఇది కేవలం స్వప్నమే కదా అని అనుకున్నారట. కానీ అమ్మవారికి అర్చన చేసినటువంటి పూజా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయి. అమ్మ అనుగ్రహించినటువంటి ఏదైతే వరంగా ఇచ్చినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయో అవి కూడా కనిపించేటప్పటికీ ఇది అమ్మవారి స్వప్న సాక్షాత్కారం అనేటువంటి గుర్తుగా భర్తకి, అత్తమామలకి, గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరికీ చెప్పారట. చెప్పిన తర్వాత గ్రామంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడాను ఎప్పుడు శ్రావణ శుక్ల పూర్ణిమకి ముందుగా వచ్చే శుక్రవారం వస్తుందా అనేటువంటి కారణంతో చక్కగాను ఎదురు చిన్నులు చూస్తూ ఉండగా కొంతకాలానికి వీళ్ళ భాగ్య విశేషం వల్ల త్వరితంగానే శ్రావణ శుక్ల పూర్ణిమకి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చేసింది. అలా వచ్చిన తర్వాత ఈ శ్రావణ శుక్ల పూర్ణిమకి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు సూర్యోదయాత్పూర్వమైన నిద్రలేచి అందరూ కూడా ఈ చారుమతీదేవి గ్రహం ఎందే ఒక వేదికను ఏర్పాటు చేసుకుని చక్కగా గోమయంతో అడిగి ఆవు పేడతో ఒక భాగాన్ని అలికి చక్కగా ఎత్తైనటువంటి సింహాసనం లాగా తయారు చేసి వరిపిండి మొదలైనటువంటి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దాని మీద మరొక వస్త్రాన్ని పరిచి దాని మీద రత్నపీఠాన్ని ఏర్పాటు చేసి, అంటే కంబళి అంటే ఒక ఆసనం అనుకోవచ్చు, లేదంటే ఒక వస్త్రం అనుకోవచ్చు, ఆ వస్త్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద కలశాన్ని ఏర్పాటు చేసి 9 సూత్రాలతో కూడి ఉండేటువంటి వరలక్ష్మి అమ్మవారి ప్రధాన స్వరూపంగా ఉండేటువంటి తోరాన్ని ఏర్పాటు చేసి ఆ కలశం ముందు తోరగ్రంథి పూజ, గణపతి పూజ, అలానే వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసి చక్కగాను ఆ అమ్మవారి ప్రీత్యర్థం ధూపదీప నైవేద్యాది కాల్జుల్ని ఇచ్చి విశిష్ట నివేదనలు అర్పించిన తదుపరి అమ్మవారి ప్రీత్యర్థం ఒక్క ప్రదక్షిణ చేశారట. ఒక్క ప్రదక్షిణ చేసిన మాత్రంతోనే వారు మామూలు సాధారణ గృహిణులు, వాళ్ళకి విశేష ఆభరణాలు ఏవీ లేవు. సాధారణంగా వాళ్ళందరూ ఒక దగ్గరికి కూర్చుని చేసుకుంటున్నారు. గల్లు గల్లున శబ్దం వినిపించిందిట. వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ వంక చూసుకుంటే బంగారు అందెలు కనిపించినాయి. ఓహో అమ్మవారి దయ కావచ్చు, లేదా మన భ్రమ కావచ్చు అనుకుని రెండవ ప్రదక్షిణ చేస్తే గల్లు గల్లున శబ్దం చేతుల నుంచి వస్తే సువర్ణ కంకణాభరణాలు లభించినాయట. మూడవ పర్యాయం ప్రదక్షిణ చేసిన మాత్రంతోనే వారి యొక్క కర్మదారిద్ర్యం మొత్తం ధ్వంసమయ్యి, అంటే కొంతమంది కొన్ని రకాల పూర్వజన్మ సంచిత పాపపుణ్యాది విశేషాలు ఉంటాయి. ఈ పూర్వజన్మలో చేయబడ్డ పాపపుణ్య విశేషాదుల్ని కూడా ధ్వంసం చేసి కుటుంబ వ్యక్తులతో పాటు వాళ్ళ ఇళ్లతో సహా మొత్తం అగణ్యమైనటువంటి స్వర్ణమయాలు అయినాయట. దాంతో ఈ చారుమతీదేవి ఇంటి ప్రాకారం దగ్గరకు వీరిని తీసుకువెళ్ళడానికి గుర్రాలు లేదా ఏనుగులు, రథాలు మొదలైనవన్నీ కూడా వచ్చి ఉన్నాయట. ఈ కోలాహలాన్ని చూసి బయటకు వెళ్ళి చూస్తే మీకోసమే మీ భర్త పంపించారమ్మా, ఎలా వేసి అందరూ ఎవరి భర్తలు వాళ్ళకి
విశేషం చెప్తూ ఉంటే ఆహా, ఇంత గొప్ప అదృష్టం కేవలం వరలక్ష్మి వ్రతం ఒక్క పర్యాయం చేస్తేనే లభించింది కదా, ఇటువంటి గొప్పదైన స్థితి ఈ చారుమతీదేవి వలన కదా మనకు లభించింది అనేసి ప్రతి సంవత్సరం విడిచిపెట్టకుండా ఈ వ్రతం చేస్తాము అని కల్పోక్త ప్రకారముగా ఈ వ్రతం చేసినటువంటి పండితునికి 9 పూర్ణాలు వాయనమిచ్చి, ముత్తైదువులకి 9 పూర్ణాలు వాయనమిచ్చి భోజనం పెట్టి మిగతా వారందరూ కూడాను అక్కడే భోజనం చేసి ఇళ్లకు వెళ్ళి దాని మొదలు ప్రతి సంవత్సరం కూడాను విడిచిపెట్టకుండా శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేయడం వల్ల వారి ఉన్నంతకాలం కూడా భోగభాగ్యాలు అనుభవించి అంత్యంలో 5వ తనంతో పుణ్యస్త్రీగా అమ్మవారిలోకి ఐక్యమైపోయగలిగినటువంటి గొప్ప స్థితిని వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహించారట. ఇంత గొప్ప స్థితిగతులను కలిగించేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం కలియుగంలో మిక్కిలి ఫలదాయకమైంది ఓ పార్వతి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసిన విధానాన్ని నందీశ్వరునిచే మగధ దేశపు రాజుగారికి తెలియపరచగా ఆ రాజు వలన లేదా ఆ అమ్మవారి వలన చారుమతి మొదలైనటువంటి ముత్తైదువులకి తెలియగా ఆ ముత్తైదువుల నుంచి లోకం మొత్తం కూడా ప్రాచుర్యంలోకి వచ్చి ఈనాడు మనమందరం కూడాను ఈ అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతున్నాం. ఇది స్కాంద పురాణే రేవాఖండే శ్రీ వరలక్ష్మీ వ్రతకథాయా సంపూర్ణ. అమ్మవారి యందు సగం అక్షతలు వేసి సగం శిరస్సును ధరించండి అమ్మ. సాక్షాత్ శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. అవసరార్థం నానావిధ మధురపదార్థాన్ని నివేదయామి, చిత్రాన్నాన్ని నివేదయామి, క్షీరాన్నాన్ని నివేదయామి, పూర్ణాకాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. కాసి నీరు చూపించి ఈ హరివాణంలో ఈ అర్ఘ్యపాత్రలో 3 సార్లు వదిలిపెట్టండి అమ్మ. 4వసారి కాస్త నీరు చూపించి కింద వదిలిపెట్టండి అమ్మ. నమస్కరోమి. ఈ తాంబూలాన్ని యువతల పక్కన్న తాంబూలాన్ని ముట్టుకోండి. తాంబూలం భోగే ఫలశ్చ కర్పూరైర్నాగవల్లేదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణ అనంతరం శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. నీరాజన దీపం. నమస్కారం చేసుకోండి. మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితం అధర్వ పితుం మే గోపాయ రసమన్న మిహాయుషే అదబ్ధాయోసి తతనో అవిషన్నః పితుం కృణు. సాక్షాత్ శ్రీమన్మహాదేవీ దేవతాయై నమో నమః. మహావరలక్ష్మీదేవ్యై నమో నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం నాదరూపిణ్యై గీర్వాణ్యై నిత్యమంగళం. ఇలా పెట్టుకుని కాస్త నీరు వడ్డించి ఇటు ఇచ్చేసేయండి అమ్మ. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మంత్రపుష్పం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదస్సింధర్ననావా దురితాదిపర్షి అగ్నే అత్రివన్మనసా ఘృణానోస్మాకం భోధ్యవితా తనూనాం భృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్సధస్తాతు సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషి కమేఢ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సీ స్వాంచ ఆగ్నే తనువం పిప్రయస్మా స్మభ్యంచ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుషో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాగస్య పృష్టమభిసంవసానో వైష్ణవీన్ లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
తన్నో దుర్గే ప్రచోదయాతు మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. సాక్షాత్ శ్రీమన్మహావరమహాలక్ష్మీదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ముమ్మార్లు ఆత్మ ప్రదక్షిణ చేయండి అమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రస్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సరే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. రక్ష రక్ష జగదీశ్వరి. సర్వాపరాధాన్ క్షమా. హస్తే దక్షిణే హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం. శుభప్రదం. పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి వృద్ధించ వృద్ధించ మమ సౌఖ్యం మమ సౌఖ్యం దేహి మే దేహి మే రమే. రమే. బధ్నామి దక్షిణే హస్తే దక్షిణే హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం. శుభప్రదం. పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి వృద్ధించ వృద్ధించ మమ సౌఖ్యం మమ సౌఖ్యం దేహి మే దేహి మే రమే. రమే. వృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే. ఛత్రం ధారయామి చామరాభ్యాం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికాన్ ఆరోపయామి అశ్వాన్ ఆరోహయామి సమస్త రాజోపచార శక్త్యోపచార మంత్రోపచార తంత్రోపచార దేవ్యోపచార పూజాం పరికల్పయామి. అక్షతలు తీసుకోండి. అనేన అనేన మయా కృతేన మయా కృతేన శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి వ్రతేన వ్రతేన ఏతత్ ఫలం ఏతత్ ఫలం శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవ్యాః దేవ్యాః చరణ చరణ అరవిందార్పణం అరవిందార్పణం అస్తు. అస్తు. కసిని వీటిలో ఉన్న నీరు వేసుకుని అమ్మ పాదాల దగ్గర మీరు ఆ అక్షతల్ని సమర్పించండి. దీన్ని ఫల సమర్పణ అని అంటారు. ఏ వ్రతం చేసినా ఆ ఫలితాన్ని ఆ పరమాత్ముడికి లేదా అమ్మకి సమర్పించితే అది 1000 రెట్లుగా మార్చి ఆ అమ్మ మనకు అనుగ్రహిస్తుంది.